అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని ఆర్మీ ప్రతినిధి సోఫియా ఖురేషి అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ ముప్పేటా దాడి చేస్తోంది. డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెబుతోంది. ఎల్ఓసి వెంబడి 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. తాజాగా ప్రతీకార చర్యలకు దిగిన భారత్ పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు, విమానయాన స్థావరాలపై దాడులు చేసింది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు కావాలని మగవారిని మాత్రమే చంపారు. భారతీయులు పవిత్రంగా భావించే సింధూరాన్ని చెరిపేశామని విర్రవీగారు. అందుకే ఇండియా దానికి ప్రతీకారంగా పాక్ మీద దాడులు చేస్తూ దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ మొదలుపెట్టింది. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యన్ ఉల్ మర్సూర్ మొదలుపెట్టింది. దీని అర్థం గాజు లాంటి బలమైన గోడ, చాలా బలంగా రక్షించే గోడ అని. ఈ పేరుతో పాకిస్తాన్ ప్రపంచానికి తనను తాను బలంగా చూపించుకోవాలనుకుంటోంది. అందుకే ఈ పేరును సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ పేరు పెట్టిన వెంటనే భారత్ పై ఫతేబన్ క్షిపణితో సహా డ్రోన్లు, మిసైల్స్ వరుసగా ప్రయోగిస్తూనే ఉంది. పాకిస్తాన్ బున్యాన్ ఉల్ మర్సూర్ అనే పేరును ఖురాన్లోని ఒక శ్లోకం నుంచి తీసుకుంది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, సైన్యాన్ని తరలిస్తూ దాడులకు తెగబడుతోందని భారత ఆర్మీ తెలిపింది. పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత స్థావరాలపై దాడులు చేసిందని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది. సిర్సా, సూరత్ఘర్ వైమానిక స్థావరాలపై దాడులున్న పాక్ ప్రచారాన్ని భారత్ ఖండించింది. ప్రజలు వాటిని నమ్మవద్దని కోరింది. ఆపరేషన్ సింధూర్ ప్రస్తుత పరిస్థితుల వివరాలను దేశ ప్రజలకు తెలపడానికి విదేశాంగ శాఖ, మిలిటరీ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం దాడులు చేస్తోంది. డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యునిషన్, ఫైటర్ జెట్లను వాడి భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే వాటిని భారత్ తిప్పికొట్టింది. కానీ 26 చోట్ల పాక్ ఆయుధాలు గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి. అవి ఉధంపూర్, బుజ్, పఠాన్కోట్, భరిండా వాయుసేన స్థావరాల్లోని పరికరాలను దెబ్బతీసి సిబ్బందిని గాయపరిచాయి. తెల్లవారుజామున 1:40 సమయంలో పాక్ హై స్పీడ్ మిసైల్స్ తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై దాడులు చేసింది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసింది. ఇది రెచ్చగొట్టే చర్య అని ఖచ్చితంగా తెలుస్తోంది. దీనికి తగినట్లు ప్రతిస్పందిస్తూ భారత దళాలు పాక్లోని మిలిటరీ స్థావరాలు, రైడర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేసింది. వీటిలో రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుకూర్, చునియాన్ స్థావరాలున్నాయి. ఫైటర్ జెట్లతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు నిర్వహించాయి. పస్రూర్లో రైడర్ కేంద్రం, సియాల్కోట్లోని ఏవియేషన్ బేస్ ను ధ్వంసం చేశామని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.